ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియో చూసుంటారు మీరు. నేను నౌకరీ షేర్ అని చెప్పి మీకు ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలని చెప్పి మీకు ఆల్రెడీ చూపించాను. సో ఈరోజు మార్కెట్ అనేది సెషన్ ఓపెనింగే 290 పాయింట్స్ అనేది నిఫ్టీ డౌన్ వచ్చింది మీరు ఇక్కడ చూస్తే. సో దీనివల్ల అన్ని 290 పాయింట్స్ అనేది డౌన్ ట్రెండ్లో పడింది. సో దానివల్ల నిఫ్టీ అనేది లో స్టాక్స్ అన్నీ మీకు అన్నీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. సో అలాగే నేను నౌకరీ స్టాక్ కూడా ఈరోజు సెల్ చేశాను. 2500 లాస్తో సెల్ చేశాను. సో ఇవి నేను యాక్చువల్గా మార్నింగ్ అనేది నా స్టాప్ లాస్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చూపించాను. మీకు నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ 969 దగ్గర సెల్ చేయాలని చెప్పి నేను చెప్పాను. మార్నింగ్ సెషన్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ నుంచి పుల్ చేసుకొని పైకి అబోవ్ క్లోజ్ అయింది. సో నేను ఇంకా ఒకవేళ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనుకొని చెప్పి నేను సెల్ చేయలేదు అప్పుడు. సో వెంటనే ఒక బిగ్ క్యాండిల్ మళ్ళీ వెంటనే 965 దగ్గరికి వచ్చేసింది, క్లోజ్ అయ్యింది. సో నేను అక్కడ 965 దగ్గర క్లోజ్ చేశాను. దానివల్ల నాకు 2500 అనేది లాస్ అయింది. సో నేను వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. నేను వెంటనే ఎగ్జిట్ అవ్వగానే మార్కెట్ అనేది 965 నుంచి 956 వరకు వెళ్ళింది, 58 10 రూపీస్. ఒకవేళ హోల్డ్ చేస్తుంటే ఇంకా 1800 లాస్ అయ్యి ఉండేది. సో అందుకే నేను వెంటనే ఎగ్జిట్ అయిపోతాను. మనం ఎమోషన్స్ అనేది ట్రేడింగ్లో ఎప్పుడు పెట్టుకోకూడదు. సో దానివల్ల మీకు ఎప్పుడైతే మీ టార్గెట్ లేకపోతే స్టాప్ లాస్ రెండిట్లో ఏదో ఒకటి హిట్ అవ్వాలి. సో దాన్నే మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒకవేళ నౌకరీ షేర్ ప్రజెంట్ కూడా నాకు ట్రెండ్ అంటే నేను ఎగ్జిట్ అయిపోయాను. నాకు అంటే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నాకు ఒకవేళ మంచిగా మళ్ళీ అనిపిస్తే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే తీసుకోను. ప్రజెంట్ అయితే నాకేం అంతకేం అనిపించట్లేదు. ఒకవేళ తీసుకునేటైతే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొకటి ఈరోజే అపోలో టైర్స్ ఒకటి తీసుకున్నాను. అపోలో టైర్స్, మీరు అపోలో టైర్స్ చూస్తే 4 అవర్స్ క్యాండిల్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూస్తే ఈ అపోలో టైర్స్ అనేది మీకు ఇక్కడ చూసారా 4 అవర్స్ టైంలో ఇక్కడ అనేది మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యింది చూసారా. సో మీరు వెంటనే ఫ్లక్చువేట్ అవ్వగానే ఇక్కడ వెంటనే తీసేసుకోకూడదు. సో మార్కెట్ ఫ్లక్చువేట్ అవ్వగానే ఇక్కడ నేను ఒక డబుల్ బాటమ్ని అబ్జర్వ్ చేశాను చూసారా. ఇక్కడ అంటే దగ్గర మార్కెట్ అనేది 1 మంత్ అంతా ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ ఉందో అక్కడికే వచ్చింది. సో నేను ఇక్కడ డబుల్ బాటమ్ నుంచి ట్రై చేస్తే మీరు ఇక్కడ నేను ఎందుకు తీసుకోలేదని చెప్పొచ్చు. ఇక్కడ నాకు డబుల్ బాటమ్ తీసుకోవడానికి ఎక్కడ ఆపర్చునిటీ రాలేదు. సో వెంటనే మూవ్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం వల్ల సో మార్కెట్ అనేది మళ్ళీ వెంటనే సెల్లింగ్ మోడ్కి వచ్చి సెల్లింగ్ మోడ్ నుంచి నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు చూడండి, క్యాండిల్స్ అనేవి ఇక్కడ ఈ క్యాండిల్ 1 2 3 4 5 6 దగ్గర 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ అనేది డైరెక్ట్ ఒకేసారి ఓన్లీ గ్రీన్ క్యాండిల్సే క్లోజ్ అయింది. మీరు ఒకవేళ నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నేను ఆల్రెడీ 406.20 దగ్గర తీసుకున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టుకుంటాను. ఇది 404.85. సో అది కాకపోతే ఇంకొంచెం కిందికి అంటే 404 అంటే మ్యాక్స్ 404.55 లేదా 404 దగ్గరికల్లా అమ్మేస్తాను ఒకవేళ అది కిందికి వస్తే. నా టార్గెట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తే నేను మ్యాక్స్ ఇక్కడికైతే 440 వరకు వెళ్తే అనుకుంటున్నాను. 440 కాదు, 443. ఓకే 440 అనుకోండి. అయితే టార్గెట్ నేను ఎన్ని షేర్స్ తీసుకున్నాను, 350 షేర్స్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే 300, మీరు క్వాంటిటీ చూస్తే 350 షేర్స్ తీసుకున్నాను. సేమ్ అలాగే జెన్సర్ టెక్నాలజీ కూడా నేను తీసుకున్నాను. మీరు అదే చూస్తే నేను ఎన్ని మార్జిన్లో తీసుకుంటాను, స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి. సో మీకు కొంచెం మంచిగా ఉండిద్ది మార్జిన్లో. సేమ్ జెన్సర్ టెక్నాలజీ కూడా సేమ్ అలాగే బిహేవ్ చేసి చూడండి. ఇక్కడ మార్కెట్ అనేది వెంటనే చూడండి అప్స్ అండ్ డౌన్స్ వచ్చి మార్కెట్ ఇక్కడికి రాగానే కొంచెం బిహేవియర్ ఎలా మారిందంటే ఇది కొంచెం యూటర్న్ తీసుకొని పైకి వెళ్దామా అన్నట్టు మారింది. ఇక్కడ చూడండి యూటర్న్ తీసుకొని పైకి వెళ్దామా అన్నట్టు మారుతుంది. సో నేను ఇక్కడ డబుల్ బాటమ్కి ట్రై చేసి వెంటనే నేను ఆల్రెడీ అంతకుముందు జెన్సర్ టెక్నాలజీ తీసుకొని ఒక 800
లాస్‌తో క్లోజ్ చేశాను. సో, మళ్ళీ నేను ఎందుకు తీసుకున్నానంటే అది మళ్ళీ నేను సేమ్ ఇదే పొజిషన్‌కెళ్ళి ఇక్కడ యాక్చువల్‌గా డబుల్ బాటమ్ ఫార్మ్ అయింది కదా! ఇక్కడ నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు ఇక్కడెక్కడ మార్కెట్ నచ్చలేదు. ఎందుకంటే మీరు చూడండి క్యాండిల్స్ ఎలా క్లోజ్ అయినాయో. నాకు ఎక్కడ ఎంట్రీ తీసుకోవడానికి నాకు నచ్చలేదు. సో, అందుకే నేను తీసుకోలేదు. సో, మీరు ఇక్కడ నేను ఈరోజు ఎందుకు తీసుకోవడానికి ట్రై చేశానంటే మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి సేమ్ అదే లెవెల్‌కొచ్చి ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ చూడండి. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ ఈ మొత్తం 3 క్యాండిల్స్ దీన్నే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఓపెన్ అవ్వటం వల్ల ఈరోజు నేను క్యాండిల్స్ అనేది అక్కడ ఎగ్జాక్ట్‌గా 400 సారీ 2 2 ఎక్కడ ఎంత పెట్టాను 519 దగ్గర నేను బై ఆర్డర్ పెట్టాను. బై ఆర్డర్ పెట్టంగానే 300 షేర్స్ ప్రెజెంట్ వచ్చేసరికి 300 షేర్స్ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ వచ్చేసరికి 2367 వరకు ప్రాఫిట్‌లో ఉన్నాను. సో, అది నెగ్లిజిబుల్ వదిలేయండి. సో, నేను ఏమనుకుంటున్నానంటే మినిమం ఒక 585 వరకైనా టార్గెట్ వెళ్ళిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో, ఒకవేళ వెళితే అంటే నేను ఒక 10 ట్రేడ్స్ ఇలా తీసుకొని 10 ట్రేడ్స్‌లో నాకు 4 స్టాప్ లాస్ హిట్ అయినా నాకు కనీసం 2 నా టార్గెట్ హిట్ అయితే చాలు. ఎందుకంటే నాకు లాస్ అంతా కవర్ అయిపోతది. మీరు ఎప్పుడు లాస్ అనేది రూ. 10 పెట్టుకుంటే ప్రాఫిట్ అనేది రూ. 100 పెట్టుకోమని ఎప్పటి నుంచి అదే చెప్తూ ఉండేది. సో, నేనైతే ఇది అనుకుంటున్నాను. నాకు టీసీఎస్ కూడా బాగా నచ్చింది. సో, టీసీఎస్ కూడా నేను ఎగ్జిక్యూట్ ఆర్డర్ పెడదాం అనుకుంటే కానీ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మీరు అది చూడండి ఎక్కడ పెట్టానంటే 2398 దగ్గర పెట్టాను. 2398 దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోయింది. సో, నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నాకు ఇంకో షేర్ అనేది చాలా నచ్చింది అంటే ఎస్బీఐఎన్ కూడా చాలా నచ్చింది. కానీ నేను తీసుకోవడానికి నాకు ఎందుకు ఆగుతున్నానంటే ఇక్కడ మార్కెట్ అనేది మీకు చూడండి రిజల్ట్స్ వల్ల మార్కెట్ అనేది మళ్ళీ ఫ్లక్చుయేట్ అయ్యి మళ్ళీ సేమ్ డబుల్ బాటమ్ ఫామ్ అవ్వడానికి ట్రై చేసింది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ట్రై చేస్తే నాకు ఇక్కడ అంటే మీరు వెంటనే వెళ్ళి బై చేసేయకూడదు కదా. సో, ఇక్కడ నేను ఎందుకు ఆగుతున్నానంటే నాకు ఒక మంచి మూమెంట్ దొరకట్లేదు తీసుకోవడానికి. అంటే క్యాండిల్స్ లేకపోతే నేను ఇక్కడ కొంచెం వెయిట్ చేసి నాకు ఏదో ఒక స్ట్రాటజీ నేను పెట్టుకునే స్ట్రాటజీలో అంటే నేను ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ లేకపోతే మంచిగా క్యాండిల్స్ అనేవి మంచిగా ఫామ్ అవుతాయనే కానీ లేకపోతే ఇంకొక స్ట్రాటజీ ఉంది. ఆ 3 స్ట్రాటజీలో నేను స్ట్రాటజీ అనేది ఒకటే ఫాలో అవుతాను. కానీ ఎంట్రీ లెవెల్స్ అనేసరికి ఒక 3 అలాగా ఎంట్రీ లెవెల్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు మంచిది అని చెప్పి నేను చూడడానికి చూస్తాను. ఇక్కడ నాకు ఎంట్రీ లెవెల్లో నాకు కనపడలేదు తీసుకోవడానికి. సో, అందుకే నేను ఎస్బీఐఎన్ కూడా తీసుకోవడానికి ఆగుతున్నాను. ఎస్బీఐఎన్ ఒకవేళ మంచిగా ఉంటే మీకు దీంట్లో పింగ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే దాల్మియా భారత్ లిమిటెడ్. ఇది మీ స్టాక్ చూస్తే మీరు 4 అవర్స్ క్యాండిల్స్ వెళ్ళి పెట్టి చూస్తే మీరు చూడండి రిపీటెడ్గా మనకి ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవుతుంది. సో, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. ఇక్కడ నేను కీ లెవెల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను 15 మినిట్స్లో వచ్చి. సో, నాకు ఇక్కడ కూడా నాకు పెద్ద క్యాండిల్స్ అనేది మీరు చూడండి ఎలా ఫాలో అవుతుందో. ఇక్కడ ఒకటి జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇది ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ ఫాలో అయింది, ఇక్కడ ఫాలో అవుతుంది, ఇక్కడ కూడా ఫాలో అయింది. ఇది కూడా నేను ఫాలో అవుతుందో అనుకుంటున్నాను. సో, అందుకే 15 మినిట్స్ క్యాండిల్లోకి వస్తున్నాను. 15 మినిట్స్ క్యాండిల్లోకి వచ్చి నేను ఇక్కడ జూమ్ చేస్తా చూడండి మీకు. నాకు ఇక్కడ ఎంట్రీ లెవెల్ నాకు మంచిగా నచ్చలేదు అంటే తీసుకోవడానికి. సో, అందుకే వెయిట్ చేస్తాను. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మనకి ఏదో ఒక ఎంట్రీ లెవెల్కి అయితే వస్తుంది కదా, అప్పుడే తీసుకుంటాను మంచిగా ఉన్నప్పుడు. ఒకవేళ ఎంట్రీ లెవెల్ మంచిగా లేకపోయినా పాస్ ఆన్ అయిపోయినా పర్లేదు మనకి. కానీ మనకు మాత్రం ఎమోషన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయకూడదు. సో, అది నేను పెట్టుకుని కొత్తగా అనుకునేది. సో, మీరు చూడండి నౌకరీ షేర్స్ కూడా ఈరోజు అమ్మేశాను. ప్రెసెంట్ వచ్చేసరికి అపోలో టైర్స్ జెన్సర్ టెక్నాలజీసే వరకే ఉన్నాయి నా దాంట్లో నా పోర్ట్ఫోలియోలో. థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్స్టా ఐడి కూడా స్వింగ్ ట్రేడింగ్ 1205 అనే అకౌంట్ ఉంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.